ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మండలిలో వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది. అన్నదాత సుఖీభవకు 20,000 ఇచ్చామని చెప్తున్నారని, అది నిజమైతే తాము క్షమాపణ చెప్తామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్సీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆ డైలాగ్ వాచ్ చూద్దాం. నిన్న గవర్నర్ గారిని దాంట్లో చూసిన తర్వాత నేను ఒక సచివాలయానికి ఫోన్ చేస్తాను. గ్రీవెన్సెస్ తీసుకున్నారు. ఒక సచివాలయంలో 21 మంది గ్రీవెన్స్ ఇచ్చారు. దాంట్లో ఎలిజిబుల్ గ్రీవెన్స్ అయిన తర్వాత గ్రీవెన్స్ స్టేటస్ ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని గ్రీవెన్స్ స్టేటస్ ఇచ్చారు. నేను లిస్ట్ మీకు పంపిస్తాను. కానీ వాళ్ళకి నేను ఫోన్ చేశాను. ఫోన్ నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు పడలేదన్నారు అధ్యక్ష. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? రెండోది, నేను ఇది ఎవిడెన్స్ పంపిస్తా. ఎలిజిబుల్ అంటే పెయిడ్ అని ఉంది గ్రీవెన్స్ లో. రెండోది, ప్రజాశక్తి పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ నేను పంపిస్తాను అధ్యక్ష. 6,000 7,000 వాళ్ళు డేటా అంకెలతో సహా చేస్తున్నారు అధ్యక్ష. నేను దీన్ని కూడా మీకు పంపిస్తా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అధ్యక్ష, అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు అక్కడ ఇచ్చామన్నారు అధ్యక్ష. మంత్రి గారు ఛాలెంజ్ అన్నారు అధ్యక్ష. ఓకే, మేము రెడీ. రైతులకు కనుక వాళ్ళు 20,000 రూపాయలు కనుక అందరికీ పే చేస్తున్నారంటే మేము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం. 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 20,000 రూపాయలు ఇక్కడ పే చేస్తామన్నారు. కనీసం 1 సంవత్సరమైనా 20,000 రూపాయలు పూర్తిగా రైతులందరికీ కూడా పే చేస్తుంటే మేము తప్పకుండా కూడా ఆయన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించలేదు. సభ్యులు స్టాటిస్టికల్లీ ఏ రికార్డు లేకుండా ప్రతి ఒక్కటి కూడా అబద్ధం చెప్పడానికి చెప్పారు తప్ప ఏది కూడా ఇప్పుడు ఎల్ఓపిగా చెప్పిన ఆ పర్సంటేజ్ వేగ్గా చెప్పారు. వీరు చెప్పిన ప్రతి అంశం కూడా చాలా వేగ్గా, అంటే ఇది మేము దీన్ని తప్పు చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్పారు తప్ప ప్లీజ్ టెల్ విత్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్. ఇందులో చెప్పారు ఒకటి, ఓ సచివాలయంలో ఇలా వచ్చింది మాకు పేడ్ అని. తప్పకుండా అది పేడ్ అయ్యి ఉండి ఆ ఆఫీసర్ తప్పు చేసి ఉంటే మేము సస్పెండ్ చేస్తాం. కానీ మీరు తెచ్చిన రిపోర్ట్ తప్పుంటే మీరు చేస్తాం చెప్పాలి. మేము తప్పకుండా ఆఫీసర్ సస్పెండ్ చేస్తాము. అది అంటే మాకు ఏదన్నా ఒక్కటి చెప్పారు తప్ప ఏది చెప్పలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పారు, ఆ పేరు ఒకటే మార్చామని చెప్పి మేము మొత్తం యాక్ట్నే రద్దు చేశాము. దాంట్లో ఎవరైతే వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ అనువాయులు పెట్టుకుంటున్నారో వాళ్ళు ఎవరు రాకుండా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి భూమిని వాళ్ళ హక్కుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తాను అధ్యక్ష.